హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ మాధురి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో మాధురి ముచ్చట్లు. లాస్ట్ వీడియోలో మిక్కీకి అంటే సిక్ అయింది కదా, తను కొంచెం సెట్ అయింది అనమాట. ఇప్పుడే కొంచెం కవర్ అయిపోయాడు, ఎందుకంటే నవీన్ తొందరలో రాబోతున్నాడు. అండ్ తను మా అత్తమ్మ సో ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందంటే తనకి 5 పిల్లలు అండ్ 10 మందిని చూసుకుందనమాట, వాళ్ళ మనమల్లని మనవరాళ్ళని. సో చిన్నపిల్లల్ని చూసుకోవడంలో అత్తమ్మ చాలా ఎక్స్పెక్ట్ అనమాట. సో ఏంటంటే నేను ఎటన్నా బయటికి వెళ్ళిన అంటే చిన్న వర్క్ ఏదన్నా వెళ్ళినా కూడా అత్తమ్మ చూసుకునేదన్నమాట ఇంట్లో. అంత ధైర్యం అనమాట ఆమె దగ్గర వదిలేసి వెళ్తే, అంత మంచిగా చూసుకుంటుంది. అండ్ ఎందుకంటే అందరికన్నా ఇప్పుడు చిన్న మనవాడు మిక్కీనే, ఎంత గౌరవం చేస్తుంది అంటే అంత గౌరవం చేస్తుంది. సో మిక్కీ కూడా చిన్నప్పుడు చూసిండు అంటే 9 months అప్పుడు, నేను తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు. సో అత్తమ్మకి చాలా మిక్కీతో చాలా టైం స్పెండ్ చేస్తుంది అనమాట. బాగుందా? నానే మెడలు పోతాను కుర్రు పెద్ద. అయితే ఇదంతా ఇండియాలో నేను ఉన్నప్పుడు తీసిన వీడియోస్ అనమాట. నేను ఆస్ట్రేలియాకి వచ్చినాక ఘోరంగా సిక్ అయినా, సో అందుకని నేను వీడియోలో అప్లోడ్ చేయలేకపోయినా. ఎందుకంటే నేనే వీడియో తీయాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి, నేనే అప్లోడ్ చేసుకోవాలి అండ్ మిక్కీని చూసుకోవాలి. సో చాలా ఉండే అనమాట. సో అందుకోసమని నేను అప్పటికప్పుడు వీడియోస్ తీసి అప్లోడ్ చేయలేకపోయినా. అండ్ మిక్కీ వచ్చేసి ఇండియాలో బాగా సిక్ అయిపోయాడు. సో అందుకోసమని నేను అప్పుడు ఇండియాలో అప్లోడ్ చేయలేకపోయినా. అండ్ ఇప్పుడు ఎందుకు వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను అంటే ఇండియా సిరీస్ నాకు ఎప్పటికీ నా యూట్యూబ్ ఛానల్లో ఇండియా సిరీస్ గుర్తుండిపోవాలని. ఐ నో ఇట్స్ టూ లేట్, బట్ ఏంటంటే నాకు నా మెమరీస్ అన్నీ నాకు గుర్తుండాలి. ఎందుకంటే నేను 1 year కూడా ఒకసారి రాను ఇండియాకి. వచ్చినప్పుడే నేను ఇట్లా వీడియోస్ తీసుకొని అవి యూట్యూబ్లో పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా బాగా గుర్తొచ్చినప్పుడు ఇవన్నీ చూసుకొని ఇక అట్లా అయిపోతా అనమాట. అండ్ ఒకసారి హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఒకసారి ఎమోషన్ అయిపోతా. అండ్ అదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నేను మా ఫ్యామిలీతో నేను ఈ పండుగలన్నీ చేసుకున్నాను అనమాట. మా చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మ అండ్ దసరా 3 ప్లేస్లలో చేసుకున్నా. అండ్ చిన్న బతుకమ్మ వచ్చేసి హన్మకొండలో, పెద్ద బతుకమ్మ మా అమ్మ వాళ్ళ ఇంట్లో, అండ్ దసరా వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మాకు తక్కువ టైం ఉంది, ఎక్కువ చుట్టాలు ఉన్నారు. సో అందరితో టైం స్పెండ్ చేయాలి. అట్లా అని మేము ఒక్కొక్క పండుగ ఒక్కొక్క కాడ అనమాట. ఈ చిన్న బతుకమ్మ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నుండి. ఎట్లా అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, వేయి స్తంభాల గుడి హన్మకొండ, అక్కడ చిన్న బతుకమ్మ అదే ఎంగిలి పూజ చేస్తారనమాట. సో ఇది నేను నా మ్యారేజ్ అయ్యాక ఇది 2వ సారి చేసుకోవడం ఇక్కడ చిన్న బతుకమ్మ. సో ఎంత బాగుంటుందంటే ఎక్కడెక్కడి నుంచో అంటే వేయి స్తంభాల అంటే అటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడ ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. సో నాకు అది బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ నాకు చాలా తక్కువ అనమాట తెలిసింది, మా అత్తమ్మ సైడ్ కానీ అటు చుట్టుపక్కల నాకు చాలా తక్కువ అనమాట తెలిసింది. అక్కడికి వెళ్తే అందరూ పలకరించారు అనమాట, ఎప్పుడు వచ్చినావు అని. నేను వాళ్ళకి తెలుసంట, బట్ వాళ్ళు నాకు ఎవరో అంత ఐడియా లేదు. ఎందుకంటే మా అత్తమ్మ చెప్తుంది అనమాట మా కోడలు అని. సో అక్కడ వాళ్ళందరూ ఇట్లా పలకరించారు అనమాట, ఎప్పుడు వచ్చినావు, బాగున్నారా, అక్కడ అంతా బాగుందా అని, ఎప్పుడు వెళ్తున్నారు అని ఇట్లా మంచిగా విష్ చేసారు అనమాట. నాకు మంచిగా అనిపించింది. అండ్ తెలంగాణ ఫేమస్ పండుగ బతుకమ్మ అండ్ దసరా. సో అది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట, చిన్న బతుకమ్మ నుండే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చాలా ఎంత అంటే చాలా డీజేలు పెట్టిర్రు, పెద్ద పెద్ద డీజేలు పెట్టిర్రు. ఎంత అంటే చాలా బాగా చేసారు అనమాట బతుకమ్మ. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా బెటర్, అంటే ఇంకా పెద్దగా చాలామంది జనాలు వచ్చిర్రు. ఆఫ్టర్ కరోనా తర్వాత ఇంతమందిని చూడడం ఇదే ఫస్ట్ టైం ఒక దగ్గర. ఎందుకంటే ఏంటంటే దూరమే ఉంటారు కదా అందరంతా, కానీ
అసలుకు అదంతా లేదు, మర్చిపోయి అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం, అందరినీ హ్యాపీగా విష్ చేసుకోవడం ఎంత మంచిగా అనిపించిందో. నవీన్ వస్తాడనమాట, తను ఇంకా 2-3 డేస్లో వచ్చేస్తాడు. ఎందుకంటే మిక్కీ కొంచెం బెంగ పెట్టుకున్నాడు అనమాట వాళ్ళ డాడీ మీద. సో తను ఎంత తొందరగా వస్తే అంత తొందర రమ్మని చెప్పిన, సో తను వస్తున్నాడనమాట. ఇంకా ఈ 2 డేస్లో వచ్చేస్తాడు. తను కూడా పండుగలను చాలా మిస్ అవుతాడు, ఎందుకంటే ఒక 15 ఏళ్ళ బట్టి తను ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. సో తను పండుగలు కానీ ఫ్యామిలీ అంటే ప్రతి ఇయర్ రావడం తనకు కుదరదు. సో అప్పుడప్పుడు వచ్చినప్పుడైనా పండుగలు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాడు. సో ఇది మా మ్యారేజ్ అయినాక ఇది తను సెకండ్ టైం అనమాట పండగకి రావడం. సో తను 3 ఇయర్స్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు అనమాట. ఎందుకంటే మీకు అంటే నా క్వారంటైన్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇక్కడ స్ట్రక్ అయిపోయిన తర్వాత నవీన్ అంటే నేను వెళ్దాం అనుకునే టైంలో నేను ఇక్కడ స్ట్రక్ అయిపోయినా, ఆస్ట్రేలియాకి వెళ్దామన్న టైంలో. సో తను అక్కడి నుంచి తను రాలేక నేను ఇక్కడి నుంచి అటు వెళ్ళలేక చాలా ఇబ్బంది పడిపోయినాం అనమాట. సో మిక్కీని 9 months తర్వాత చూసిండు ఆయన, అండ్ పుట్టిన 9 months చూసిండు అనమాట. సో అందుకే ఎక్కువ గ్యాప్ ఉండట్లేము అనమాట. ఎందుకంటే మళ్ళీ ఏమవుతుందో, మళ్ళీ ఏం ఫ్లూలు వస్తాయో, ఏం మళ్ళీ లాక్డౌన్లో అవుతాయో అనే భయం ఎప్పటికి ఉంటుంది. అందుకే తనని ఎంత తొందరగా రమ్మంటే అంత తొందరగా వచ్చేమన్నా. సో తను వచ్చేస్తున్నాడు. తీసుకురావడానికి మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అన్నమాట. అండ్ తను మా అత్తమ్మ తనని చూడక 3 years అవుతుంది, అండ్ మొత్తం ఫ్యామిలీని మొత్తం చూడక. సో ఇప్పుడు మా అత్తమ్మ చూస్తుంది అనమాట. ఎంత ఎమోషనల్ అయిందంటే, తను చిన్న అనమాట, మా అక్కలు మా బావల కన్నా చిన్న. మిక్కీ సిక్ అయిందని నేను ఆగమాగం ఇక హన్మకొండకు వెళ్ళాను అనమాట. అమ్మ వాళ్ళతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. సో అందుకోసమని నేను పెద్ద బతుకమ్మకి నేను మా ఇంటికి వచ్చిన అనమాట, అమ్మ వాళ్ళ ఇంటికి. అండ్ నవీన్ వాళ్ళ అక్క వాళ్ళతోటి, వాళ్ళ అన్నతోటి, వాళ్ళ అమ్మతోటి, అందరితోటి టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట. సో నేను మిక్కీని తీసుకొని అంటే పండక్కి పెద్ద బతుకమ్మకి ఇక్కడ ఉండి నెక్స్ట్ డే నేను అంటే 1 day గ్యాప్ ఉంటుంది కదా దసరాకి. బతుకమ్మ వచ్చిందంటే మా ఊర్లో ఎంత సందడి ఉంటుందంటే అందరు వస్తారనమాట ఊరికి. అత్తమ్మలు అట్లా ఆడబిడ్డలు ఉంటారు కదా, అందరు వస్తారు. సో మా చిన్నతనంలో మేము ప్రతి ఇయర్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా పోకపోయేదనమాట, మా ఊర్లోనే ఉండి మేము మంచిగా సెలబ్రేట్ చేసుకునేది బతుకమ్మ. అండ్ ఇప్పుడు పెళ్ళైన తర్వాత మేము ఆ సంవత్సరం బతుకమ్మకు పోతామో పోమో కూడా మాకు తెలియలేని పరిస్థితి అనమాట. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దూరం అంటే వేరే ఊర్లలో ఉంటారు కాబట్టి పరిస్థితి ఉండదు. అండ్ అందుకే కలిసినప్పుడే చాలా హ్యాపీగా చాలాసేపు మాట్లాడుకుంటూ చాలాసేపు ముచ్చట్లు, అంటే ఎన్ని ముచ్చట్లు అయినా సరిపోవు మాకు, ఎంత టైం అయినా సరిపోదు. ముఖ్యంగా మా 5గురికి, మేము 5గురం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట చిన్నప్పటి నుంచి. అంటే వీళ్ళు ఫ్రెండ్స్ అని కాదు, మా చుట్టాలు కూడా, మా బాబాయ్ పిల్లలు అండ్ మా మామయ్య పిల్లలు అనమాట. సో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి ఉన్నాం. అండ్ ఇప్పుడు ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోయినాం. పిల్లలు వచ్చేసరికి పిల్లలు పుట్టి ఇక అసలు మాట్లాడుకోవడానికి కూడా మాకు టైం ఉండదు. ఇట్లా ఒకరు వస్తే ఒకరు ఉన్నారనమాట ప్రతి బతుకమ్మకి. ఈసారి 5గురం ఉన్నాం. సో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం, మంచిగా మాట్లాడుకున్నాం, ఎట్లుంది లైఫ్ ఎట్లుంది అని. అందుకే టైం ఉన్నప్పుడు ఫ్రెండ్స్ని ఫ్యామిలీతో కలిసి ఉండండి. తర్వాత మీరు మాట్లాడదామన్నా కలుద్దామన్నా టైం ఉండదు. సో టైం ఉన్నప్పుడే వాళ్ళతోటి మంచిగా ఉండాలి. అట్లనే ఏంటంటే ఇప్పుడు పెళ్ళి అయిపోయాక వేరే లైఫ్ ఉంటుంది, మనకు వేరే ఇల్లు, మన లైఫ్ మనకు ఉంటుంది. మన సొంతూరు అనేది మన పండుగలు అవన్నీ దూరమైనట్టే ఉంటాయి. ఇయర్లీ ఒక్కసారైనా పోమో అని కూడా తెలీదు. నా పరిస్థితి అట్లనే ఉంటుంది అన్నమాట. నేను ఇక్కడ ఉంటా ఆస్ట్రేలియాలో. నేను దసరా వచ్చిన బతుకమ్మ వచ్చినా నాకంతా ఇండియా మీదే ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది, పోవాలని. కానీ వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఈసారి నాకు కుదిరిందనమాట వెళ్ళడానికి. అందుకే మస్తు ఎంజాయ్ చేసిన, మస్తు అంటే నా ఫ్రెండ్స్ తోటి ముచ్చట్లు పెట్టుడు, అందరినీ కలిసి అందరితో మాట్లాడి మంచిగా అనిపించింది పండుగ.
అండ్ నెక్స్ట్ డేనే నేను హన్మకొండ వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే దసరా మా ఆడబిడ్డోళ్ళ ఇంట్లో చేసుకోవడానికి. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. పిల్లకి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట, అదే హన్మకొండకి. మా అత్తమ్మ వాళ్ళది అండ్ మా ఆడబిడ్డ అంటే మా పెద్దక్కది దగ్గరనే ఉంటాయి ఇల్లులు. సో మా దసరా పండుగ మా పెద్దక్క వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇది మా మొత్తం ఫ్యామిలీ అనమాట, నవీన్ తరపు నుంచి. సో చాలా రోజుల తర్వాత అందరం అంటే మా పెళ్ళికి ఉన్నారనమాట అందరూ. మళ్ళీ ఇప్పుడు దసరా పండుగ అప్పుడు అందరం కలిసి ఉన్నాం. మస్తు హ్యాపీగా అనిపించింది అసలు అయితే. ఇక ఫైనల్గా మా చిన్నక్క ఇంటికి కూడా పోయి వచ్చినాం. అంటే నవీన్కి ఇద్దరు సిస్టర్స్ అనమాట, ఓన్ సిస్టర్స్. నేను పెద్దక్క చిన్నక్క అని పిలుస్తా. సో చిన్నక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వచ్చినాం. వెళ్ళేటప్పుడైతే ఫుల్ వర్షము అండ్ కానీ మస్తు అనిపించింది జర్నీ. మొత్తం గ్రీనరీ ఉండే, వాగులు ఇట్లా ఏర్లు ఉంటాయి కదా, ఏర్లు ఇట్లా మస్తు ఉండే అనమాట. మంచిగా అనిపించింది జర్నీ అయితే. కానీ బస్సులో చిన్న రోడ్ల మీద అదొక సూపర్ జర్నీ, అసలు మంచిగా అనిపిస్తుంది. ఊర్లల్లో ఉంటే అదే వేరు. నాది మొత్తం విలేజ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. నవీంది మొత్తం కొంచెం హన్మకొండ వరంగల్ అట్లా సిటీ బ్యాక్గ్రౌండ్. సో నాకు ఇదంతా అలవాటు అనమాట, విలేజ్ కల్చర్ ఎట్లుంటుంది ఏందనేది. ఓకే అండి, దిస్ ఈజ్ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ అంటే వీడియో పెడితేనే సబ్స్క్రైబర్లు వస్తున్నారు, నాకు అది అర్థమైంది. సో నేను తప్పకుండా అండ్ అంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ట్రై చేయడం కాదు, తప్పకుండా పెడతాను. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్. అంటే లాస్ట్ నా ప్రీవియస్ వీడియోలు కూడా చూసి ఎట్లుందో చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.